హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్ చూసాం కదండి. సో మార్కెట్లో ఫైనల్గా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ సస్టైన్ అవ్వడం అనేది ఈరోజు జరిగిందనమాట అండి. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. సో పాజిటివ్గానే మార్కెట్స్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక 150 పాయింట్స్ రైట్. ఓకే, సో 143 కాకుండా 147 అనమాట అండి. సో 143 అయితే మేబీ ఐ లవ్ యూ అని చెప్పి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసేవారేమో, బట్ 147 అనమాట రైట్. అంటే ఎఫ్ఐఎస్ యాక్చువల్గా 200 కోట్ల నామినల్గా, అంటే వాల్యూమ్స్ ఏం లేవన్నమాట అండి మార్కెట్లో. ఎఫ్ఐఎస్ 207 క్రోర్స్ బయింగ్ చేయడం జరిగింది, వేరే డిఐఎస్ 567 క్రోర్స్ బయింగ్ చేయడం జరిగింది ఓవరాల్గా. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు బయింగ్ సైడే ఉన్నారు, బట్ ఇది సిగ్నిఫికెంట్ ఏమాత్రం కాదనమాట అండి. చాలా చాలా నామినల్ అమౌంట్ అనమాట అండి. సో అందులో తమిళనాడు చూసారు కదా, అంటే వెరీ లో వాల్యూమ్ మార్కెట్ అనమాట. సో అయితే మార్కెట్లో వాల్యూమ్ లేకపోయినా కూడా సో యాక్చువల్గా ప్రైజెస్ పెరగడం అనేది మనం ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట అండి. యాజ్ అండ్ వెన్ సెల్లింగ్ లేకపోయినా కూడా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది రైట్. సో అందువల్ల ఏంటంటే సో ఆ విధంగా జస్ట్ వితౌట్ వాల్యూమ్ జస్ట్ మార్కెట్స్ పెరగడం జరిగింది. సో అయితే నిఫ్టీ మీరు చూస్తే కనుక సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వడం అనేది సో జరిగిందనమాట అండి. సో నిఫ్టీ ఈజ్ లుకింగ్ గుడ్. సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది. సో అదేవిధంగా ఏదైతే స్వింగ్ హై ఉందో, రీసెంట్ స్వింగ్ హై కంటే పైనే క్లోజ్ అవుతుంది ఈరోజు మార్కెట్. దట్ ఈజ్ ఆల్సో గుడ్ సిమ్టమ్ అనమాట అండి యాక్చువల్గా మార్కెట్. అయితే అంత డెసిసివ్గా క్లోజ్ అవ్వలేదు కానీ బట్ సమ్హౌ ఇట్ ఈస్ ఓకే. సో అయితే 17,500 దాటి డెసిసివ్గా క్లోజ్ అయితే మాత్రమే సో మనం క్లియర్గా ట్రెండ్ రివర్స్ అయింది, అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుంది అని చెప్పి మనం బిలీవ్ చేయడానికి ఉంది. సో అంతవరకు మాత్రం సో స్టిల్ మనం సస్పిషియస్గానే ఉండాలన్నమాట అండి. సో మార్కెట్ ఎనీ టైం మళ్ళీ కరెక్షన్ అనేది రావచ్చు అనమాట అండి రైట్. అయితే స్టిల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మేకింగ్ లోయర్ హై లోయర్ లోస్ ఫామ్ చేసినంత వరకు మార్కెట్ని మనం డౌట్గానే చూడాలన్నమాట అండి. సో మార్కెట్ ఇంకా ఇక్కడి నుంచి పెరిగిపోతే కంటిన్యూగా అని చెప్పి బిలీవ్ చేయడానికి ఇంకా మనకి ఆస్కారం లేదు ఫ్రెండ్స్ రైట్. ఓకే, సో అయితే అట్లీస్ట్ కనీసం కొంచెం హోల్డ్ అవుతున్నాయి అనమాట అండి. ఈ రెండు మార్కెట్స్ హాలిడే అవ్వడం వల్ల, ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల మార్కెట్స్ హోల్డ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి రైట్. సో అదేవిధంగా నిఫ్టీ అయిపోయింది కదా. సో బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి చూద్దాం అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక స్టిల్ సేమ్ స్టోరీ అనమాట అండి. సో 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా సో వీక్నెస్ అనేది స్టిల్ ఇంకా ఉందన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్ట్రెంత్ మనం వచ్చిందని చెప్పడానికి లేదనమాట అండి. స్టిల్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ వీక్గానే కనిపిస్తుంది అనమాట అండి రైట్. సో అయితే ఈరోజు బ్యాంక్ సంబంధించి మీకు తెలుసు కదండి. సో బ్యాంక్ సంబంధించి సో ఆర్బీఎల్ బ్యాంక్ సంబంధించి ఆల్రెడీ న్యూస్ రావడం జరిగింది అని చెప్పి నేను షేర్ చేయడం జరిగింది కదా. సో ఈరోజు కూడా సో ఇంచుమించు ఫ్లాట్గానే ట్రేడ్ అయిందనమాట అండి. సో ఓవరాల్గా ఒక మేజర్ ట్రెండ్ ఏదైతే ఉందో అది బ్రీచ్ అయిపోయి స్టాక్ ఒకసారి నెగిటివ్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట అండి అది రికవర్ అవడానికి. సో బ్యాంకింగ్ ఓవరాల్గా స్టాక్స్ ప్రెషర్కి గురవే అనమాట అండి. సో ఓవరాల్ బ్యాంకింగ్ ఇండెక్స్ అనేది అంత స్ట్రెంత్ చూపించట్లేదు రైట్. సో అయితే గ్లోబల్ ఫ్రంట్లో తీసుకుంటే కనుక సో విక్స్ అనేది తగ్గిందనమాట అండి. ఓవరాల్ ఇండెక్స్లో వాలటిలిటీ తగ్గింది. ప్లస్ మీరు చూస్తే కనుక ఆల్ ఇండెక్సెస్ ఆర్ ఇన్ గ్రీన్, అంటే అంత మోర్ దాన్ 2% అలా అగ్రెసివ్గా పెరగలేదు కానీ సో ఓవరాల్గా లైక్ మేజర్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అరౌండ్ 1%, 0.5 to 1% అన్నీ కూడా ఈరోజు గ్రీన్లో ఉన్నట్టుగా మనకి రైట్ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ అయితే యాక్చువల్గా క్రిస్మస్ సందర్భంగా హాలిడే తర్వాత ఇప్పుడు ఈరోజు మార్కెట్ నైట్ యూఎస్ మార్కెట్స్ అవి ఎలా ఉంటాయి అనేది అది కొంచెం ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే, ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయని దాని మీద బేస్ చేసుకుని సో తర్వాత మన మార్కెట్ మూవ్ అనేది రేపు ఉండడం జరుగుతుంది అనమాట అండి రైట్. ఓకే, సో అదేవిధంగా డౌ జోన్స్ ఇలాంటివన్నీ కూడా ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ హైస్కి దగ్గరగా రావడం జరిగింది అనమాట అండి. ఒక హిస్టారికల్ హై లెవెల్స్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చి కరెక్షన్ వస్తుందా లేదా మనం చూడాలి. అయితే S&P 500 అయితే మాత్రం ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చి ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో అవన్నీ దాటి యాక్చువల్గా ఒక రేంజ్ దాటి మళ్ళీ ఇంకా కొత్త హైస్కి వెళ్ళిపోద్దా అన్నట్టుగా సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో చూద్దాం. సో గ్లోబల్గా అయితే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఆల్ ఇండిసెస్ ఆర్ ఇన్ గ్రీన్ అనమాట అండి రైట్. సో అయితే సెక్టర్ రొటేషన్ కూడా ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూద్దాం ఒకసారి. మనకి చూస్తే కనుక సో నిఫ్టీ వచ్చి 0.86% పెరగడం జరిగింది కదా. సో అండర్ పెర్ఫామ్ చేసింది వన్స్ అగైన్ వన్ మోర్ టైం మీడియా. సో బ్యాంక్ నిఫ్టీ లీస్ట్ పెర్ఫార్మ్డ్ అనమాట అండి. సో 0.3% మాత్రమే పెరగడం జరిగింది. బట్ మీరు చూస్తే కనుక చాలా రోజుల తర్వాత మొత్తం అన్ని ఇండిసెస్ గ్రీన్ అండి. మొత్తం మీరు అన్ని ఇండిసెస్ బ్రాడర్ ఇండిసెస్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో మీరు చూడొచ్చు అనమాట అండి క్లోజ్ అవ్వడం జరిగింది రైట్. అయితే ఎక్స్ట్రీమ్ ఏంటంటే స్మాల్ క్యాప్. ఓకే అండి, చూసారు కదా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు నేను చాలా స్టాక్స్లో చూసాను అనమాట అండి. కొన్ని స్టాక్స్లో మ్యాక్సిమం 20%, 5% సర్క్యూట్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ యూనివర్స్ నుంచి చాలా స్టాక్స్లో రావడం జరిగిందనమాట అండి రైట్.
లెట్ అస్ హోప్ ఒకవేళ ఇది కంటిన్యూ అయితే కొంతకాలం ట్రెండ్ ఇలా హోల్డ్ అయితే దెన్ అప్పుడు మనం కొంచెం అగ్రెసివ్ బయ్యింగ్ మళ్ళీ క్యాపిటల్ డిప్లాయ్ చేయడానికి మనం ఆలోచించవచ్చు అనమాట అండి. సో టిల్ దెన్ యాక్చువల్గా కొంచెం మన కన్ఫర్మేషన్ రావాలి. ఇది ఓన్లీ వాల్యూమ్ లేకుండా జస్ట్ ఇక్కడ పెరిగితే మళ్ళీ ఒకసారి వన్స్ దే కమ్ బ్యాక్ మన ఎఫ్ఐఎస్ మళ్ళీ దే స్టార్టెడ్ సెల్లింగ్, మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేస్తే కనుక సో మళ్ళీ మార్కెట్స్ పడిపోవడం అనేది మనకి జరుగుతుంది అనమాట అండి. రైట్. సో ఈరోజు ఏమి స్టాక్స్ లేవు ఫ్రెండ్స్, నేను చూశాను ఫిల్టర్ చేసి చూద్దామని చెప్పి, బట్ ఈరోజు నేను స్టాక్స్ షేర్ చేయడానికి ఏమి సో ఫిల్టర్ అవ్వలేదన్నమాట అండి. సో ఫార్మాకి సంబంధించి కొంచెం న్యూస్ వస్తుందన్నమాట అండి. కొన్ని ఏపీఐ రిలేటెడ్, కొన్ని డ్రగ్ పర్మిషన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సిప్లో ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది కదా, ఈరోజు కూడా కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది. రైట్. లైక్ లారస్ ల్యాబ్, దివిస్ ల్యాబ్ ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం న్యూస్ రావడం జరుగుతుంది అనమాట అండి. సో మేబీ సెలెక్టెడ్ స్టాక్స్లో కొంచెం ఏదన్నా మూమెంట్ రావచ్చు తప్ప సో మేజర్గా వేరే స్టాక్స్ ఏమి షేర్ చేయడానికి లేవన్నమాట. ఓకే. సో అయితే ఆప్షన్ చైన్ చూద్దాం అనమాట అండి. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, సో ఆప్షన్ చైన్ ప్రకారం 200 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగి ఛాన్సెస్ కనబడుతున్నాయని చెప్పి నేను క్లియర్గా షేర్ చేయడం జరిగింది. ఈరోజు ఎగ్జాక్ట్గా 150 పాయింట్స్ దాకా నిఫ్టీ అనేది పెరగడం జరిగిందనమాట అండి. రైట్. అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూస్తే కనుక సో నిన్న 17,150 ఉన్నది, ఇప్పుడు 17,300, 17,250, 300 దాకా సో మనకి నిఫ్టీ అనేది మూవ్ అవ్వడం జరిగింది కదా. రైట్. సో అయితే ఇప్పుడున్న పొజిషన్లో ఆప్షన్ చైన్ చూస్తే కనుక సో క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఇంకా ఎవరైతే షార్ట్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ దే స్టార్టెడ్ అన్వైండింగ్ అనమాట అండి. క్లియర్గా ప్రీమియం పెరిగింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిందంటే ఆల్మోస్ట్ ఇక్కడ 44,000 కాంట్రాక్ట్లో 36,000 కాంట్రాక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 5,000-6,000 మాత్రం మిగిలాయి అనమాట అండి. ఎవరైతే 17,100 సెల్లింగ్ చేశారో కాలు వాళ్ళందరూ కూడా షార్ట్స్ అన్నీ కూడా అన్వైండింగ్ చేసేయడం జరిగిందనమాట అండి. రైట్. షార్ట్ కవరింగ్ చేయడం జరిగింది. రైట్. సో అదేవిధంగా లాంగ్ బిల్డప్ కూడా కొంచెం జరిగింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రీమియం పెరిగింది. సో 17,300, అదేవిధంగా సో 17,400 రేంజ్లో కూడా కొంచెం బయ్యింగ్ ఇంట్రెస్ట్ అన్నట్టుగా అనిపించింది అనమాట అండి. సో కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రీమియం కూడా పెరిగింది కాబట్టి ఇక్కడ లాంగ్ బిల్డప్ జరుగుతుందన్నమాట అండి కాల్ సైడ్. రైట్. సో అయితే పుట్ సైడ్ చూద్దాం అనమాట అండి. పుట్ సైడ్ చూస్తే సేమ్ స్టోరీ అనమాట అండి. నిన్న ఏ విధంగా అయితే ఉందో సో పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. 17,000 దగ్గర నుంచి తీసుకుంటే 17,100, 17,200 దగ్గర కూడా సో పుట్ రైటింగ్ అగ్రెసివ్గా జరిగిందనమాట అండి. సో పుట్స్ సెల్లింగ్ చేశారు అగ్రెసివ్గా. ఓకే. అంటే బోత్ కాల్ పుట్ ఇండికేటింగ్ ఓన్లీ వన్ డైరెక్షన్, దట్ ఈస్ గోయింగ్ అప్ అనమాట అండి. పైకి ఇంకా కొంచెం మార్కెట్స్ వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్తున్నాయి అనమాట అండి. బట్ ఏదైనా న్యూస్ వచ్చి ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఢిల్లీ గోయింగ్ ఫర్ స్ట్రిక్ట్ కొంచెం లాక్డౌన్స్ కొంచెం స్ట్రిక్ట్గా చెప్పారన్నమాట అండి. స్కూల్స్ కానీ, హోటల్స్ కానీ ఇవన్నీ కూడా థియేటర్స్ అన్నీ మూసేయాలని చెప్పారన్నమాట అండి. కొంచెం రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట అండి. ఈవేళ ఇలాంటి న్యూసెస్ ఏమైనా ప్లే అయ్యే రేపు కొంచెం మార్కెట్ కొంచెం ఏదైనా నెగిటివ్గా రియాక్ట్ అయ్యి సో 17,300 కాస్త 17,200, 17,150 ఆ రేంజ్కి వస్తే కనుక ఎవరైతే వీళ్ళందరూ పుట్ రైటర్స్ చేశారో అగైన్ దే హ్యావ్ టు రన్ ఫర్ కవర్. అగ్రెసివ్గా మళ్ళీ వీళ్ళు ఏదైతే రైటింగ్ చేశారో వాళ్ళు స్క్వేర్ అప్ చేస్తారన్నమాట. ఇవన్నీ రేపు మళ్ళీ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకవేళ మార్కెట్ పడితే నెగిటివ్లో మనం చూస్తాం అనమాట అండి. రైట్. ఓకే. సో విల్ సీ యాజ్ ఆఫ్ నౌ ఏ న్యూస్ లేకపోతే మాత్రం సో మార్కెట్ ఇంకా కొంచెం పైకి పెరిగే ఛాన్సెసే మనకి కనిపిస్తున్నాయి అనమాట అండి. రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.